హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మనోరమ డైరీస్. నేను మీ మనుశ్రీ. అందరూ ఎలా ఉన్నారంటే బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండి. బర్త్డే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఆ డే మొత్తం ఎలా స్పెండ్ చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న సెలబ్రేషన్ వచ్చేసి నైట్ 12 o'clockకి నైటీలో ఉన్నాను. ఇంకా అప్పుడే నిద్రలో నుంచి లేచాను కాబట్టి ఫేస్ అంతా బాగాలేదని చెప్పేసి ఫేస్ అయితే హైడ్ చేశాను. ఇంకా నైట్ 12కి అయితే కేక్ కటింగ్ అయితే చేయించారు. ఇంకా మదర్స్ డే ఇంకా నా బర్త్డే ఒకే రోజు సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా చిన్నోడు కూడా పడుకొని ఉండే ఆ టైంకి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈసారి ప్లస్ పాయింట్ ఏంటంటే వీకెండ్లో నా బర్త్డే రావడము. అదే వీక్ డేస్లో వచ్చేస్తుంటే ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ బయటికి వెళ్ళడం కానీ ఉండకపోయేది. అదే సండే రావడము కొంచెం స్పెషల్. మా హస్బెండ్కి ఇంకా ఆ రోజు హాలిడే కాబట్టి బయటకు వెళ్ళడానికి ఉంటుంది, డే మొత్తం స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఇంకా ఫుడ్ కోసం అయితే నేను పులిహోర చేద్దామని చెప్పేసి రైస్ అయితే పెట్టి ఇంకా పులిహోర పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా స్వీట్ వచ్చేసి మ్యాంగో సీరా చేద్దామని చెప్పేసి మ్యాంగో సీరా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి నేను నైట్ నుంచే ప్లాన్ చేస్తున్నాను. మినీ టీటీడీ ఇంకా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ అనుకున్నాము. ఇంకా సండే చాలా ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి అన్నారు. ఇంకా ఫుడ్ కూడా అక్కడ తినడానికి ప్రిపేర్ చేస్తే కొంచెం జోక్స్ చేశారు, అక్కడ ఎక్కడ తింటారు, తినడానికి ప్లేస్ ఉండదు అది ఇదని. లాస్ట్కి వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్తే 1.5 hour ట్రాఫిక్లోనే ఉంటుంది. అయితే యాదగిరిగుట్ట వెళ్దామని చెప్పేసి సడన్గా యాదగిరిగుట్ట ప్లాన్ అయితే వేసుకున్నాము. 12కి అలా స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేసరికి ఆ టైం అయింది. ఇంకా యాదగిరిగుట్ట చేరుకోగానే లంచ్ అయితే చేసాము ఒక దగ్గర ప్లేస్ చూసుకొని. ఇంకా లంచ్ చేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. లక్కీలీ ఆ రోజు రష్ ఎక్కువగా లేకుండే 15 minutesలోనే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. టెంపుల్ లోపల కూడా చాలాసేపు స్పెండ్ చేసాము. ఇంకా బయటకు వచ్చేసరికి ఫుల్ ఎండ, అక్కడ నిలబడలేకపోయాము. ఫొటోస్ తీసుకోవడానికి కూడా నాకు ఓపిక లేకుండా ఇంకా ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకోలేదు. ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి కిందికైతే వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత స్వర్ణగిరి అని చెప్పేసి అనుకుంటున్నాము. కాకపోతే ఎండకి నాకు అంత ఓపిక లేకుండే ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. అప్పటికి 4:30 అవుతుంది. ఇంకా మేము స్వర్ణగిరి చేరుకునేసరికి ఎండ మొత్తము తగ్గిపోయింది. ఇంకా సరేలే ఎండ తగ్గిపోయింది, చల్లగానే ఉంది కదా అని చెప్పి స్వర్ణగిరికి అయితే వెళ్ళాము. అక్కడ కూడా రష్ ఎక్కువ లేకుండే 15 to 20 minutesలోనే దర్శనం అయితే అయిపోయింది. ఇది ఫ్రంట్ నుంచి ఎంట్రన్స్ స్వర్ణగిరిలో. కాకపోతే మేము బ్యాక్ పార్కింగ్ చేసి అటు నుంచి వెళ్ళాము. ఇంకా ఎండ లేకుండా ఎండ తగ్గిపోయింది, చల్లగా ఉందని చెప్పేసి చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. యాదగిరిగుట్టలో అసలు ఫొటోసే తీసుకోలేదు, 1-2 తీసుకున్నాము. ఇక్కడైతే ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అప్పటికి టైం వచ్చేసి 5 అవుతుంది అనుకుంటాను. 5 కల్లా అయితే స్వర్ణగిరి రీచ్ అయ్యాము. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసరికి 5:30, 6 అలా అయ్యింది. ఇంకేదన్నా స్నాక్స్ లాగా తిందామని చెప్పేసి స్నాక్స్ అయితే తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాము. ఇది బ్యాక్ సైడ్ నుంచి. యాదగిరిగుట్టలో అయినా స్వర్ణగిరిలో అయినా సెల్ ఫోన్స్ అయితే అలో లేవు, కౌంటర్లో పెట్టాల్సిందే. యాదగిరిగుట్టలో పై వరకు తీసుకెళ్ళాము, ఇంకా అక్కడ అలో లేదని చెప్పేసి కౌంటర్లో పెట్టాము. ఇంకా స్వర్ణగిరిలో అయితే కార్లోనే పెట్టేసి ఒక ఫోన్ అయితే క్యారీ చేసాము, అది కౌంటర్లో పెట్టాము. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ అయితే తీసుకున్నాము. స్వర్ణగిరిలో వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ ఈ టెంపుల్కి వచ్చేసి ఈ పార్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో, నాకు అది చాలా ఇష్టం. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా రష్ ఉండే, దర్శనానికి కూడా నాకు 2.5 hours పట్టింది. మేము ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు 2 days తర్వాతనేమో వెళ్ళాము. ఇంకా నేను దర్శనం కూడా చేసుకోలేదు చిన్నోడిని పట్టుకొని. చాలా బాగా అనిపించిందండి స్వర్ణగిరిలో అయితే. ఇంకా పీస్ఫుల్గా దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చాము. అప్పటికి 4:45, 6 అలా అవుతుంది. స్వర్ణగిరిలో ప్రసాదం వచ్చేసి అటుకులు, పుట్నాలు, చక్కెర కలిపి పెట్టారు. ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాము, తినేసి ఇలా రిటర్న్ స్టార్ట్ అవుదామని చెప్పేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే షూట్ చేసుకున్నాను. మా చిన్నోడితోటి ప్లస్ పాయింట్ వచ్చేసి బయటికి ఇలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అస్సలు సతాయించడండి. వానికి టైంకి తినిపిస్తే సరిపోతుంది. ఇంకా స్టార్ట్ అయ్యే ముందైతే తినిపించాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పాలు అని, బిస్కెట్స్ అని, ఇంకా స్నాక్స్ అని అలా ఇస్తూ వాడిని అయితే చూసుకున్నాము. ఇంకా అస్సలు సతాయించలే. కాకపోతే యాదగిరిగుట్టలోనే కొంచెం డ్రెస్కి అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాడు. ఇంకా వెంటనే మళ్ళీ కిందికి రాగానే డ్రెస్ అయితే చేంజ్ చేసాము. ఇంకా అప్పుడు టీషర్ట్ ఇంకా నిక్కర్ వేయగానే వానికి కొంచెం ఇబ్బంది అనేది పోయింది. మంచిగా ఆడుకున్నాడు, అంతా తిరగడము. ఈ స్వర్ణగిరిలో ఫ్రంట్ సైడ్. ఇంకా మేము రిటర్న్ అవుతున్నప్పుడు ఇలా అనిపించింది టెంపుల్ దూరం నుంచి, ఎంత బాగుంది. ఇంకా మేము తీసుకున్న ఫొటోస్ అయితే ఇలా అటాచ్ చేశాను. ఇలా నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా డే మొత్తం అయితే ఇలా టెంపుల్స్తో తిరగడమే సరిపోయింది. మీకు ఎలా అనిపించింది?
ఈ వీడియోని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.